ఆ గానం ఉప్పొంగిన రాగజలధి, రవళించిన వేవేల పాటల స్వరనిధి, స్వరాలతో సయ్యాటలాడిన సంగీత రాజ్ఞి. ఆమె కంఠంలో పలకని స్వరం లేదు, ఒక్క అపస్వరం తప్ప. స్వరాలన్నీ ఝురిలా ప్రవహించి, పండు వెన్నెల్లో స్నానించి, రాగ సుగంధ పరిమళాలతో స్పర్శించి, రసహృదయాలను ఆనంద డోలికల్లో ఓరలాడించిన పాటల సామ్రాజ్య నాయకి, గంధర్వ గాయకి. ఆ సురాగ సరాగ మాలిక పేరే ఎస్ జానకి. సుమారు 65 ఏళ్లుగా పాటకి ప్రాణం పోసిన మహాగాయనిమణి జానకి సినీ ప్రస్థానం ఇప్పుడు చూద్దాం. ఆ సంగీత రాజ్ఞి స్వర ప్రభంజనం అనన్య సామాన్యం. ఆమె గొంతు విప్పితే ప్రకృతి కూడా తన్మయత్వంలో మునిగిపోతుంది. అది జానకమ్మ పాటలోని గొప్పదనం. ఒక గూటిలో నా రామచిలకుంది, ఒక గూటిలో నా కోయిలుంది. 14 భాషల్లో వేల కొలది పాటలు పాడిన జానకి 1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పాలపట్ల గ్రామంలో పుట్టారు. వాళ్ల నాన్న సిస్లా శ్రీరామమూర్తి ఆయుర్వేద వైద్యం చేసేవారు. 6 అక్కచెల్లెళ్లలో 4వ వారు జానకి. వాళ్ల కుటుంబం కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో కొంతకాలం ఉండి తర్వాత రాజమండ్రి చేరింది. చదువుకోమని బడికి పంపినా జానకి చదువు మీద ఆసక్తి ఉండేది కాదు. ఎంతసేపు పాటల మీదే ధ్యాస. 10 ఏళ్ల వయసులో పైడిస్వామి అనే నాదస్వర విద్వాంసుడి దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి చేరారు. స్వరాల గురించి జానకి నేర్పడం అనవసరం. ఆమెకు జన్మతః అద్భుత స్వరం ఉందని భావించిన ఆమె గురువు ఏకంగా ఒకేసారి నగుమోము కనలేని వంటి కీర్తనల నుంచే సంగీత శిక్షణ మొదలుపెట్టారు. కానీ జానకి ధ్యాసంతా సినిమా పాటల మీదే ఉండేది. రేడియో ఆమె గురువని చెప్పాలి. లతా మంగేష్కర్, ఆశా భోన్స్లే పాటలు తప్ప మరే పాటలు వినేవారు కాదు. 1957లో సంగీత దర్శకుడు తాతినేని చలపతిరావు జానకితో ఓ తమిళ చిత్రంలో ఓ విషాద గీతాన్ని తొలిసారిగా పాడించారు. 1957లో తొలిపాటే ఘంటసాలతో కలిసి పాడే ఛాన్స్ లభించింది. తెలుగులో ఎమ్మెల్యే చిత్రంలో పెండ్యాల స్వరపరిచిన నీ ఆశ అడి ఆశ అనే విషాద గీతాన్ని ఘంటసాలకు సహగాయనిగా పాడారు. విశేషమేమిటంటే వివిధ భాషల్లో జానకి పాడిన మొదటి పాటలన్నీ విషాద గీతాలే. భారతదేశంలోని టాప్ 4 ఫీమేల్ సింగర్స్ లో ఒకరిగా గుర్తింపు పొందిన జానకి సినీ గాయనిగా తన స్వర జీవితం మొదలైన మొదటి సంవత్సరంలోనే 6 భాషల్లో 100 పాటలు పాడారు. ఆ రోజుల్లోనే కాదు, ఈనాటికి అది ఒక రికార్డుగా నిలిచిపోయింది. శాస్త్రీయ సంగీతంలో తనకు థియరీ తెలియదంటూ వినమ్రంగా చెప్పే జానకి తన స్వర జైత్ర యాత్రలో సాధించిన విజయాలు అన్యులకు అసాధ్యం. 4 తరాలకు చెందిన కథానాయికలు వారే స్వయంగా పాడారేమో అన్నంతగా సహజంగా గొంతు మార్చి పాడడం జానకికే చెల్లు. ఇక చిన్నారి గొంతుల్ని అనుకరించడంలో జానకిది ప్రత్యేకమైన శైలి. తెలుగు సినిమాల్లో ఈమెలా పసిపిల్లల గొంతుల్ని అనుకరించిన మరో గాయని లేదు. దక్షిణాదిన దిగ్విజయంగా సాగిన జానకి స్వర సమీరం 4 సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారాలను మోసుకెళ్లింది. తెలుగింటి నుంచి 5 నంది అవార్డులు, 4 తమిళనాడు స్టేట్ అవార్డులు, 12 సార్లు కేరళ పురస్కారాలు, ఒడిశా ప్రభుత్వం నుంచి సైతం ఓ పురస్కారం, ఇంకా తమిళనాట కలైమామణి, ఉత్తరాదిన సురసింగర్ గౌరవాలు జానకి కీర్తి కిరీటంలో కలికితురాళ్లయ్యాయి. 60 దశకం నుండి 70వ దశకం మొత్తం మీద ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ జానకి చేత కొన్ని వందల హిట్ పాటలు పాడించారు. ఇళయరాజా శకం ప్రారంభం కావడంతో ఆయన జానకి విస్తృతమైన అవకాశాలు కల్పించారు. 1977లో వచ్చిన 16 ఏళ్ల వయస్సులో జానకి ఆలపించిన సిరిమల్లె పువ్వా ఈ రోజుకి మన
రాజేశ్వరరావు, పెండ్యాల నాగేశ్వరరావు, కెవి మహదేవన్, ఎంఎస్ విశ్వనాథన్, మాస్టర్ వేణు, సుసర్ల దక్షిణామూర్తి, కోదండపాణి, సత్యం, చలపతిరావు, రమేష్ నాయుడు వంటి దిగ్గజ సంగీత దర్శకుల నిర్దేశకత్వంలో అజరామరమైన పాటలు పాడే అవకాశం జానకి దక్కింది. తిరుగులేని స్వర సంపదతో జానకి కెరియర్ ఎదురులేకుండా సాగింది. హిందీ, సింహళం, బెంగాలీ, ఒరియా, ఇంగ్లీష్, సంస్కృతం, తుళు, సౌరాష్ట్ర, జాపనీస్, జర్మన్ భాషలు తెలిసిన జానకి ఘంటసాల, డాక్టర్ రాజ్ కుమార్, వాణి జయరాం, కెజె యేసుదాస్, ఎల్ఆరీశ్వరి, పి జయచంద్రన్, పి లీలా, కెఎస్ చిత్ర, సుజాత, పిబి శ్రీనివాస్, ఇళయరాజా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వంటి పలువురు ప్రముఖ గాయకులతో పనిచేసింది. ఇక మలయాళ చిత్రసీమ గురించి చెప్పాలంటే జానకి మలయాళంలో కొన్ని వేల పాటలు పాడి రంజింపజేసింది. బప్పీలహరి ప్రసాద్ స్టూడియోలో ఒక తమిళ చిత్రానికి జానకి చేత మొదట పాటలు పాడించారు. ఆమె స్వరంలో ఉన్న మెరుపుకు ముగ్ధుడై హిందీలో సాహెబ్, సుర్ సంగం, ఝూటీ, మయూరి, సత్యమేవ జయతే, మే తేరే లియే వంటి సినిమాలలో కొన్ని పాటలు పాడించారు. ఫ్రెంచ్, సింహళీస్, జాపనీస్ భాషల్లో కూడా జానకి పాటలు పాడటం విశేషం. ఇలా మొత్తం 17 భాషల్లో ఆమె సుమారు 70,000కు పైగా పాటలు పాడి ఉంటారని ఓ అంచనా. జానకి 2 సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పింది. 1987లో ఉషా కిరణ్ మూవీస్ వారు నిర్మించిన చందమామ రావే, 1990లో నిర్మించిన జడ్జిమెంట్ చిత్రాలకు డబ్బింగ్ చెప్పింది. అలాగే ఉషా కిరణ్ మూవీస్ సంస్థ 1989లో నిర్మించిన మరొక సినిమా మౌన పోరాటానికి సంగీత దర్శకత్వం కూడా నిర్వహించింది. 2016 చివర్లో విడుదలైన పత్ కల్పనకళ్ అనే ఒక మలయాళ చిత్రానికి మిథునీశ్వర్ సంగీత దర్శకత్వంలో ఆరేరారో ఆరేరారో అనే జోలపాట పాడారు. ఈ పాటను అక్టోబర్ 4, 2016న అబుదాబిలో విడుదల చేశారు.